కాషాయ పార్టీలో ఖతర్నాక్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఆ ఎమ్మెల్యే. వేదిక ఏదైనా ఆయన కామెంట్స్ గుండెల్లో గుచ్చుకుంటాయి. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారా ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు ఆయన ఒంటరైపోయారట. పార్టీ, జిల్లా, రాష్ట్ర నేతలు ఆయనతో ఎందుకో అంటీ ముట్టనట్లే ఉంటున్నారట. ఇంతకీ ఎవరా ఫైర్ బ్రాండ్? ఎందుక ఎమ్మెల్యేకి ఈ పరిస్థితి వచ్చింది? మాటల్లో వేడి, చేతల్లో వాడి. ఆయనే పైడి రాకేష్ రెడ్డి. కమలం పార్టీలో ఇంట్రడక్షన్ అక్కర్లేని పేరు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పైడి రాకేష్ రెడ్డి సంచలన కామెంట్స్కి కేర్ ఆఫ్గా మారారు. ఇష్యూ ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయన స్టైల్. పైడి రాకేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచేదాకా అన్ని సంచలనాలే. అలాంటి నాయకుడికి ఇప్పుడు పార్టీలో అంతర్గతంగా మద్దతు దొరకడం లేదనే చర్చ నడుస్తోంది. అటు ప్రభుత్వం నుంచి కూడా సహకారం లేక సతమతమవుతున్నారట పైడి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదట. ఎన్నికల ముందిచ్చిన హామీలు ఇప్పటికీ పెండింగ్లో ఉండడంతో ఆవేశం తప్ప అభివృద్ధి ఎక్కడని అటు ప్రజలు కూడా అసంతృప్తిగా ఉన్నారట. ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువ. అభివృద్ధి విషయంలో నేతలు ఇచ్చిన హామీల అమలు విషయంలో అన్ని అంశాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. నాయకుల మంచి చెడు విశ్లేషించుకుంటారు. అలాంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర కావస్తున్న పైడి రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్మూర్ నియోజకవర్గంలో రోడ్ల కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల కల్పన భారీగా జరిగింది. అయితే ఎన్నికల ముందు పైడి రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీల ఊసు లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారట. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పోరాటం తప్ప నిధులు సాధించలేకపోతున్నారట పైడి. నిరుపేదలందరికీ రూపాయికే కార్పొరేట్ స్థాయి వైద్యం, అర్హులందరికీ సొంతిళ్లు పైడి రాకేష్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలు. ఈ హామీలతో పాటు ఆయన దూకుడు స్వభావానికి ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు జైకొట్టారు. దీంతో ఆయన పొలిటికల్ ఎంట్రీతోనే ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆర్మూర్ నియోజకవర్గంలో పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక జరిగిన అభివృద్ధి ఏంటని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. రూపాయి వైద్యంతో పాటు సొంత ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రణాళిక ఏంటో, ఆయన ఆ హామీల అమలుకు చేసిన ప్రయత్నం ఏంటో తెలియడం లేదని చర్చించుకుంటున్నారు. మరోవైపు పైడి రాకేష్ రెడ్డికి సొంత పార్టీలో కూడా ప్రాధాన్యం తగ్గిందనే చర్చ బీజేపీ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది. పవర్ఫుల్ డైలాగ్స్ వదిలినంత తేలిక కాదు నిధులు సాధించడం. స్పీచ్లకు చప్పట్లు పడతాయేమో కానీ పనులు కావనే విషయం ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యేకు స్వానుభవం అవుతోంది. ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి ఈ బాలారిష్టాలు ఎలా అధిగమిస్తారు? అభివృద్ధి పనులకు నిధులు ఎలా సాధిస్తారు? మొదట్లో ఉన్న క్రేజ్ మళ్ళీ సంపాదించుకుంటారో లేదో చూడాలి మరి.